నేపాల్ కానీ. సార్ వన్ మోర్ క్వశ్చన్ సార్, అంటే ఇక్కడ చాలా కీలకమైన ప్రశ్నే. బెలూచిస్తాన్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. బెలూచిస్తాన్ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు బెలూచిస్తాన్ ఆర్మీ, లిబరేషన్ ఆర్మీ కమాండరు ఒక వీడియో రిలీజ్ చేశాడు. బెలూచిస్తాన్ ఈజ్ ఫైటింగ్ అగైన్స్ట్ పాకిస్తాన్స్ సుప్రీమసీ అగైన్స్ట్ దట్ పర్టికులర్ రీజియన్. 2016 నుంచి ప్రాబ్లం చాలా ఎక్కువైంది. అంటే ఈరోజు ఉన్న పళంగా పాకిస్తాన్ అలా వదిలేస్తే 3 ముక్కలు అవటం ఖాయం అనే పరిస్థితి కనిపిస్తుంది. ఓ పక్క ఇండస్ వాటర్ ట్రీటీ కారణంగా సింధు, పంజాబ్ ఎండిపోబోతున్నాయి. అంటే మనం సస్పెండ్ చేసాం, ఇంకా దాని నుంచి పూర్తిగా వైదొలగల. వాడు ఉగ్రవాదం ఆపిస్తే మనం వైదొలుగుతాం. ఆ కండిషన్ తోటి సస్పెండ్ చేసాం. ఒకసారి అసలు బెలూచిస్తాన్ కమాండర్ ఏం మాట్లాడాడో చూద్దాం సార్. ఒకసారి అతను ఇటు చూడండి సార్, దిస్ సైడ్. Motive of our attack was very clear. It was a simple and clear message to China and Pakistan to withdraw immediately from Balochistan. This warning to China and Pakistan was also given by our leader, General Aslam Baloch, but China failed to pay heed. We once again make it clear that Gwadar and the rest of Balochistan belong to Baloch. It's our duty to protect our land and sea. Our operation Zir Pahazak. This is a continuous operation that has been initiated to safeguard the Baloch Sea from China, Pakistan and other foreign powers. China, you came here without our consent, supported our enemies, helped Pakistani military in wiping our villages. But now it's our turn. Baloch Liberation Army guarantees you that CPAC will fail miserably on Baloch land. Majid Brigade comprises of a large number of volunteers who are ready to sacrifice themselves to protect our land. A special unit in Majid Brigade has been formed, particularly to attack Chinese officials and installations in Balochistan. రైట్, చాలా క్లియర్గా చెప్తున్నాడు సార్. చైనా పట్ల వాళ్ళకున్న వ్యతిరేకత, మా ల్యాండ్ మీద, మా సీ మీద మీ దురాక్రమణని మేము ఎట్టి పరిస్థితుల్లో అనుమతించబోయేది లేదు. నౌ ఇట్ ఈస్ అవర్ టర్న్ అన్నాడు. చాలా క్లారిటీ చెప్పాడు. పాకిస్తాన్ ఎక్సెసెస్ని కూడా అతను ఖండిస్తూ మాట్లాడాడు. సో వాళ్ళు అది ఫేస్ చేస్తూ మన మీద పడి మన దేశంలో ఈ విషం చెమ్మటం, ఇవన్నీ అంతర్జాతీయ సమాజం గమనించట్లేదా సార్? అంతర్జాతీయ సమాజం గమనిస్తుంది. కానీ ఒక జయశంకర్ గారు యూరోప్ వెళ్ళినప్పుడు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. యూరోపియన్ పత్రికారులు ఎవరో ఆయన్ని క్వశ్చన్ చేస్తే, యూరోప్ హ్యాస్ ఆల్వేస్ క్యారీడ్ ఎ నోషన్ ఐడియా దట్ యూరోప్స్ ప్రాబ్లమ్స్ ఆర్ ద వరల్డ్స్ ప్రాబ్లమ్స్ అండ్ ద వరల్డ్స్ ప్రాబ్లమ్స్ ఆర్ నాట్ యూరోప్స్ ప్రాబ్లమ్స్ అన్నాడు ఆయన. అలాగే దాన్ని యూరోప్ అన్న వర్డ్ తీసేసి ఇండియా అని పెట్టండి. ఇండియాస్ ప్రాబ్లమ్స్ ఆర్ నాట్ వరల్డ్ ప్రాబ్లమ్స్. ఇప్పుడు ఈ పెహల్గాం ఇన్సిడెంట్ గురించి కూడా వచ్చిన రెస్పాన్సెస్ వరల్డ్ ఓవర్ మీరు చూస్తే, ఆస్ట్రేలియా కానీ, లేకపోతే సింగపూర్ కానీ, ఇటు జర్మనీ, ఇంగ్లాండ్, యుఎస్ఏ, వీళ్ళ రెస్పాన్సెస్ చూస్తే చాలా ల్యూక్వామ్. అది పెద్ద, ఒకళ్ళేమో ఫైరింగ్ ఇన్సిడెంట్ అంటారు, ఇంకోళ్ళు ఇండియన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అంటారు. వాళ్ళు వీళ్ళు ఎందుకు సార్? ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్ అన్నాడు ఇది 1000 ఏళ్ల సమస్య అన్నాడు, అక్కడే డైల్యూట్ అయిపోలేదా మీకు? సో పాయింట్ ఈజ్, వాళ్ళు అది సీరియస్గా తీసుకోరు. వాళ్ళకి ఏదైనా జరిగితే ఒక బ్రిటిష్ సోల్జర్ కానీ, ఒక అమెరికన్ సోల్జర్ కానీ చంపితే ఎక్కడన్నా అది చాలా పెద్ద విషయం వాళ్ళకి. కానీ ఇండియాలో ఏదైనా జరిగితే, ఇదే కాదండి, మీరు లాతూర్ భూకంపం గురించి కానీ, లేకపోతే పెద్ద పెద్ద భూకంపాలు, ట్రైన్ యాక్సిడెంట్లు, హైజాకింగ్ ఇన్సిడెంట్లు చాలా జరుగుతూ ఉంటాయి ఒక దేశం చరిత్రలో. ఇవి జరిగినప్పుడు యూరప్ రెస్పాన్స్ కానీ, లేకపోతే అమెరికన్ రెస్పాన్స్ కానీ చూడండి, వాళ్ళు పెద్దగా దే డోంట్ కేర్. దే డోంట్ కేర్ అబౌట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ఇండియా. మన ఇండియన్ మెంటాలిటీ ఏమిటంటే, అమెరికాలో ఏదైనా ట్రైన్ యాక్సిడెంట్ అయిందనుకోండి,
దాని గురించి మీరు వారం రోజులు మాట్లాడతారు టీవీ ఛానల్స్లో. ఎందుకు? ఏమిటి అవసరం? ఎక్కడో జరిగింది. ఇప్పుడు మన గురించి వాళ్ళు మాట్లాడుతున్నారా? లేదు కదా. మన ఇన్సిడెంట్స్ గురించి, మన ట్రాజడీ గురించి ఆర్ దే రెస్పాండింగ్? ఆ ఊరికి ఈ ఊరు ఎంత దూరం, ఈ ఊరికి ఆ ఊరు అంతే దూరం ఉండాలి, కానీ ఉండట్లేదు. ఇప్పుడు ఇండియన్ మీడియా ఛానల్స్ ఏంటంటే కాస్త ఏదన్నా ఎక్కడన్నా జరిగితే దాని గురించి పెద్ద డిబేట్ పెట్టేస్తారు. జర్మనీ ఇలా చేసింది, ఇంగ్లాండ్ ఇలా చేసింది, బట్ దే డోంట్ కేర్. వాళ్ళ తిప్పలు వాళ్ళని పడినవ్వండి, మనకెందుకు? వీ షుడ్ నాట్ కన్సర్న్. కానీ మన ఇన్సిడెంట్స్ జరిగితే, పార్లమెంట్ మీద అటాక్స్ జరిగితే దాని గురించి ఇట్ వాజ్ నాట్ ఈవెన్ ఫ్రంట్ పేజ్ న్యూస్ ఇన్ న్యూయార్క్ టైమ్స్ ఆర్ వాల్ స్ట్రీట్ జర్నల్. వాటిల్లో వాళ్ళ ట్విన్ టవర్ స్కూల్తోనే వాళ్ళ ఫస్ట్ పేజ్లో వేసుకునేస్తారండి. పాయింట్ ఈస్ దట్ దే డోంట్ కేర్ అబౌట్ ఇండియా. అండ్ ది సూనర్ వీ నో ఇట్, యాక్సెప్ట్ ఇట్. మనం ఎక్స్పెక్ట్ చేయటమే తప్పండి. ఎక్స్పెక్ట్ చేయక్కల్లా వాళ్ళు ఇలా చేస్తారు. సార్, ఫైనల్గా ఒక విషయం చెప్పండి. దీనికి ఏమన్నా ఒక లాజికల్ ఎండ్ మీరు చూడగలుగుతున్నారంటే, నేను మిలిటరీ పరంగా అడుగుతున్నా. పొలిటికల్ లాజికల్ ఏంటంటే, నేను అంతకుముందు ఒకసారి చెప్పినట్టున్నాను మీకు. మొదటి సంగతి, మనకి ఫోకస్ సన్జు ప్రిన్సిపల్స్ ఆఫ్ వార్లో ఏం చెప్తాడంటే, సెలెక్షన్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ ఎయిమ్. మనం ఇప్పుడు ఈ సంఘటన జరిగింది. ఈ సంఘటన జరిగిన తర్వాత మన ఎయిమ్ ఏమిటి? మన ఎయిమ్ ఆ సంఘటనకి కారకులైన వాళ్ళని పట్టుకోవటం, వాళ్ళని శిక్షించటం, అది ఒక లెవెల్. ఈ రోజున ఆ విషయం గురించి ఎవరు మాట్లాడలేదు. ఏ మీడియా ఛానల్లోనూ అది చేసింది ఎవరని, వాళ్ళు ఎక్కడున్నారు అని, లేకపోతే వాళ్ళ ఆ ప్లానింగ్ ఎక్కడి నుంచి వచ్చింది, లాజిస్టిక్ సపోర్ట్ ఎక్కడి నుంచి వచ్చింది, దాని గురించి ఎవరు ఏమీ మాట్లాడలేదు. ఒక ఎన్ఐఏ తన పని తాను చేసుకుంటూ పోతోంది. ఎన్ఐఏ ఐబీ వాళ్ళు చేసుకుంటూ పోతున్నారు. చాప కింద నీరులాగా నడుస్తుంది అది. అది తప్ప ఏ మీడియాలోనూ అటెన్షన్ ఏమీ లేదు. రెండోది, ఇది ఎస్కలేట్ చేసి దీన్ని బాగా పెద్దది చేసి చేయటానికి ఒక కారణం ఉంది. ఇప్పుడు ఇజ్రాయెల్ ఎలా అయితే హమాస్ని ఫినిష్ చేద్దామని చెప్పి సంకల్పించిందో, అలాగే మోదీ గారి ప్రభుత్వం ఈ టెర్రరిజం ప్రాబ్లంని ఒక్కసారిగా సమాప్తం చేయాలి అన్న సంకల్పం తీసుకున్నారు. వెరీ గుడ్. ఆ సంకల్పం దానికి ఏడాది పట్టచ్చు, 10 ఏళ్ళు పట్టచ్చు, కానీ అది తీసుకున్నాం. ప్లెడ్జ్ చేసుకున్నారు. రెండోది, ఇది ఎవరు చేశారో వాళ్ళు ప్రపంచంలో ఎక్కడ దాక్కున్నా కానీ వాళ్ళని మేము మట్టు పెడతాం అన్నారు. ఈ రెండు బాగానే ఉన్నాయి. కానీ ఎస్కలేషన్ మ్యాట్రిక్స్ ఎలా వచ్చిందంటే, ఇప్పుడు ఇండస్ వాటర్స్ మేము ఆపేశారు. అది పూర్తిగా ఆపగలరా లేరా అన్నది వేరే విషయం. కొంత ఆపుతారు, కొంత నెక్స్ట్ సీజన్కి కట్టే డ్యామ్స్ కానీ కాలువలు కానీ అవి పూర్తిగా సఫలీకృతం అయిన రోజున పూర్తిగా నీళ్లు వెళ్లకుండా పోతాయి. ఈ రైనీ సీజన్లో కొంతవరకు నీళ్లు వెళ్ళచ్చు. దట్ ఈస్ ఆల్ రైట్. ఇదివరకు ఎంత వెళ్ళావో అంత వెళ్ళావు. అది దీనికి ఆపోజిట్గా అక్కడ హాఫీజ్ సయీద్ కానీ లేకపోతే బిలావల్ భుట్టో కానీ వాళ్ళు స్టేట్మెంట్, నీరు కాకపోతే రక్తం ప్రవహిస్తుంది. ఎవరి రక్తం అండి? వాళ్ళదే అంటారు. ఎవరి రక్తం ప్రవహిస్తుంది? థ్యాంక్ యూ బ్రిగేడియర్ శ్రీరాములు గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. లాట్ మెనీ ఇష్యూస్ మీరు ఎన్కౌంటర్ చేసినవి, మీకు ఎదురైనవి అన్నీ షేర్ చేశారు. ఒక లాజికల్ కంక్లూజన్ కోసం ఒక సీనియర్ మోస్ట్ మిలిటరీ ఆఫీసర్గా మీరు చేసిన సజెషన్స్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, భారత ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటుందని ఆశిస్తున్నాం. ఇది బ్రిగేడియర్ శ్రీరాములు గారి సమగ్ర చిత్రణ కాశ్మీర్ అంశం మీద, ఉగ్రవాదం మీద ప్రత్యేకించి ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఎలా ఉంటే ఎటువంటి పరిస్థితులు ఉత్పన్నమవుతాయి, అనుకోని పరిస్థితులు ఉత్పన్నమైనప్పుడు మిలిటరీ ఎలా ఫేస్ చేస్తుంది, ఇవన్నీ కూడా సమగ్రంగా వివరించారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.